అలాగే నీల్ రాజు గారికి, వారి యొక్క సతీమణి కాంతమ్మ గారికి, వారి కుమారుడు కోడలు మన సండే స్కూల్ విద్యార్థి అయిన విలక్షణకి, వారి తమ్ముడికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యము వినక ముందు మీరు ఏమన్నారు? సాక్ష్యము విన్నారు. మీ అందరికీ పరిచయం కదా ఆవిడెవరో. వాళ్ళది నాకు కులము చెప్పడం ఇష్టం లేదు, కానీ దేవుని మహిమార్థమై సూర్య వంశరాజులు, కాశీ గోత్రాలు నాకు తెలియదు, కానీ వాటిని చూసి మనం వివాహం చేసుకోలేదు. ఈ రాజులైన యాజక సమూహములో వారు ఉండాలని ఇష్టపడ్డారు కనుక మేము కూడా రాజులమే కదా. రాజులైన యాజక సమూహము. మరి మేము వివాహము అవుతుంది, మేము క్లాస్మేట్లు కాదు, ఊరోళం కాదు, కానీ దేవుని యొక్క సంకల్పము ఆ రీతిగా ఉంటుంది. దేవుడు ఈ సవాసంలో మనకు నేర్పించిన విధానాన్ని బట్టి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించడము జరిగింది. నాయన చెప్పేవారు 2 కులాలు ఉంటాయంట మానవుల్లో, ఒకటి ఆడ, ఇంకొకటి మగ, 2 కులాలు. కానీ మనము కుల వ్యవస్థ ద్వారాగా మనము కొన్ని గోళ్ళు కంచులు పెట్టేసుకుని దూరం అయిపోతా ఉన్నాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభునందు మనందరము ఏక శరీరమై ఉన్నాము. కనుక ఈ కుటుంబంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఇరుకులు ఉన్నాయి. ప్రార్థన పెడితే దేవుడు సఫలము చేస్తాడని ఒక నమ్మకంతోటి వారి కూటమును ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ సమయమును, ఈ సందర్భమును అనుసరించి చిన్న వాక్యము చూసుకుందాము. కీర్తనలు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము ఆఖరి భాగము, మొదటి అధ్యాయము 3వ వచనంలో ఆఖరి భాగము, 3వ వచనంలో ఆఖరి భాగం. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరితను? ఈ సందర్భంలో మనం తెలుసుకోవలసిన వాక్యం, అతడు చేయనదంతయు సఫలమగును. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చేసే ప్రయత్నము ఎప్పుడు సఫలమవుతుందో బైబిల్ జ్ఞాని అయిన సొలొమోను తండ్రి అయిన దావీదు ద్వారాగా రాయించిన మాటలు ఏంటంటే, మొదటి వచనం చూస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదంట, అప్పుడు చేయనిదంతయు సఫలమవుతుంది. దుష్టులు మనకి రకరకమైన ఆలోచనలు చెప్తారు, మనల్ని పాడు చేయడానికి. మన యొక్క స్నేహము, మన బంధము, మన వైవాహిక జీవితము, మన కుటుంబమును పాడు చేయడానికి స్నేహితులుగా కనపడతారు, కానీ వారికి మన కుటుంబమును పాడు చేయడానికి మనతో స్నేహం చేస్తారు. బంధువులుగానే కనబడతారు, కానీ మన బంధర్కమును పాడు చేయడానికి మనతో బంధర్కము చేస్తారు. మన కుమారుడికో కుమార్తెకో వివాహ సంబంధము తీసుకొచ్చినట్లుగానే ఉంటారు, కానీ దానిని ద్వారాగా మనకు నష్టము కలుగు చేయడానికి చూస్తారు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టులున్నారు, జాగ్రత్త. వాక్యము హెచ్చరిస్తోంది, కుటుంబాన్నే కాదు. వాక్యం వింటున్న మనందరినీ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, దుష్టులున్నారు, జాగ్రత్త. బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లో ఉంటుంది, దొంగలున్నారు, జాగ్రత్త. ఎందుకు? జాగ్రత్త పడతామని. మన పర్సు మన దగ్గర ఉండాలంటే, మన హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు మన దగ్గర ఉండాలంటే, ఇంకా కొంచెం పెద్దవాళ్ళైతే బొడ్డు సంచిలో డబ్బులు బొడ్డులో ఉండాలంటే దొంగలున్నారు, జాగ్రత్త. సమాజంలో దుష్టులున్నారు. నీతో స్నేహముగా ఉండొచ్చు, నీ కుల పెద్దలు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు, నీతో పని చేస్తున్న వారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు,
ఒకవేళ ఉద్యోగము చేస్తుండే నీ సహ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దుష్టులుంటే వారి ఆలోచన చెప్పున నడవద్దు. నీకు మేలుగా కనబడతారు దుష్టులు చెప్పినప్పుడు, అరే ఇలా చేసేస్తే నీకు మంచి కలుగుతుంది, ఇలాగ చేస్తే నీకు లాభం వస్తుందని చెప్తారు, కానీ అది నిన్ను నీ జీవితాన్ని పాడు చేయడానికే. కనుక దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఉంటే ఏం జరుగుతుందంట, చేసినదంతయు సఫలమవుతుంది. తర్వాత రెండో మాట అంటున్నాడు, పాపుల మార్గములో నిలవద్దు. పాపుల మార్గం అంటే ఈ మార్గం పాపుల మార్గమో పరిశుద్ధుల మార్గమో ఎలాగ తెలుస్తుందండి మాకని మీరు అనొచ్చు, అంటారా? ఇది సీసీ రోడ్ అండి అని చాలామంది సీసీ రోడ్ అంటారు. సీసీ అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్, సి అంటే సిమెంట్, సి అంటే మళ్ళీ కాంక్రీట్, సిమెంట్ కాంక్రీట్ రోడ్. ఇది అందరికీ సీసీ రోడ్ అనడం మంచిగా వాడిక అయిపోయింది. సీసీ రోడ్ అండి. ఈ మార్గము పాపుల మార్గం అని లేదా పరిశుద్ధుల మార్గం అని మీరు ఎలాగ చెప్తారు? ఈ మార్గము గురించి దేవుడు చెప్పటం లేదు, ఈ మార్గము గురించి భక్తుడు మాట్లాడటం లేదు. పాపుల మార్గము, పాపుల మార్గములు ఏముండవంట. పాపం అంటే అందరికీ తెలుసు కదా. ఏంటి పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి చెప్పండి? మంచి చెయ్యాలని తెలిసి కూడా చెయ్యకపోవడమే పాపము. చేయకూడదని తెలిసి చేస్తే అది అతిక్రమము. రెండు వ్యత్యాసాలు ఉన్నాయి, గమనించండి. మంచి చేయాలని మనకి తెలుసు, అది చెయ్యకపోవడమే పాపము. ఫలానాది చేయకూడదని మనకు తెలుసు, చేయకూడదని తెలిసినా కూడా చేస్తే అది అతిక్రమము. జాగ్రత్తగా వినండి. పాపుల మార్గము, పాపుల మార్గములు ఏముండవు చెప్పండి? త్రాగుడు ఉండదు, ఇంకేముండదు, వ్యభిచారం ఉండదు, సిగరెట్లు ఉండవు, సినిమాలు ఉండవు, జూదము, జూదం అంటే పేకాట ఉండదు, ఇంకేముండవు, కోడి పందాలు ఉండవు, ఇంకేముండవు, దొంగతనములు ఉండవు. ఇవన్నీ పాపుల మార్గము. అందరూ ఆ మార్గంలోకి వెళ్తారా? ఎవరో ఒకరు హెచ్చరిస్తానే ఉంటారు కదా. అందరికీ వాక్యము ఒకరికే కాదు, ప్రతి ఒక్కరికి ఇవన్నీ శోధనగా ఉంటాయా ఉండవా? మానవుడు అన్నవాడికి ఏదో ఒక విషయంలోని ఏదో ఒక పాపము శోధిస్తూనే ఉంటుంది. శోధన జయిస్తేనే ధన్యుడు, శోధనని జయిస్తేనే ధన్యుడు. అయ్యా మేము చేయలేకపోతున్నామంటారు. రక్త మాంసముల్లో అంటే మనందరం శరీరం ఉంది, శరీరంలో ఏముంది? రక్తం ఉంది. రక్త మాంసములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పాపము శోధిస్తూనే ఉంటుంది. కానీ నిలబడితే అక్కడ నిలబడితే చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు కోడి పందెం చూస్తున్నాం అనుకోండి, కోడి పందాలు చూసే వాళ్ళకి ఎలాగుంటుంది? అక్కడ ఇటు పక్కన ఒక 10,000, ఇటు ఒక 10,000 పందెం కాస్తారనుకోండి, బెట్ కాస్తారనుకోండి. ఎవరో ఒకరికి మనకు తెలిసిన వాళ్ళకి 10,000 వచ్చాయనుకోండి, మనకేమనిపిస్తుంది? నేను కాస్తే నాకెందుకు రావు 10,000 అని నెమ్మదిగా మనం కూడా 10,000 అక్కడ బదులు 20,000 పెడతాం. మొదటిసారి వచ్చినట్లుగానే ఉంటుంది, రెండోసారి ఏమవుతుంది? 20,000కి 40,000 వచ్చాయి కదా అని మనం ఏం చేస్తాం? 40,000 పెడతాము. 40,000కి ఇంకో 40,000 మనము పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నాను. ఏదైనా సరే పాపుల మార్గము అని తెలుస్తున్నప్పుడు అది నీ శరీరమునకు మంచిది కాదు, నీవు సంపాదించే సంపాదనకు మంచిది కాదని తెలిసినప్పుడు బైబిల్ తేటగా చెప్తుంది, అక్కడ కనీసం నిలువ వద్దు, నిలిస్తే నిన్నది లాగుతుంది. ఒక అయస్కాంతం అందరికి తెలుసు, మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ దగ్గర అయస్కాంతం దగ్గర ఒక సేఫ్టీ పిన్నిస్ పెడితే ఏం చేస్తుంది? లాగుతుందా లాగదా? దానికి దీనికి ఎంత సంబంధం ఉందా? అది ఇది ఒకే షాప్లో దొరుకుతుందా? పిన్నిస్ మన కిరాణా కొట్లో దొరుకుతుంది. అయస్కాంతం ఎక్కడుంటుంది? టీవీ షాప్లోనో లేకపోతే సౌండ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర అయస్కాంతములు ఉంటాయి. లేకపోతే ఎవరికైనా నొప్పులు ఎక్కువైతే
ఆ నిప్పులు ఉన్న బెల్ట్లోనే అయస్కాంతపు బిళ్ళలు పెట్టి ఆ నిప్పున్న ప్రాంతం మీద అయస్కాంతము పెడితే నిప్పు తగ్గుతుందని వైద్యులు సూచన చేస్తూ ఉంటారు. ఈ అయస్కాంతమునకు పిన్నిస్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అయస్కాంతం యొక్క గుణ లక్షణం ఏంటంటే ఇనుము ఏది కనబడినా దాని దరిదాపులోకి ఇనుము ఏ వస్తువు వచ్చినా అది ఏం చేస్తుంది? ఆకర్షించేస్తుంది. పాపము కూడా అంతే. మానవుడన్నవాడు ఎవడైనా సరే, ఆడు ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ గ్రామస్తుడైనా, ఏ దేశస్థుడైనా ఆ పాపము దగ్గరికి వెళ్ళేవా అదేం చేస్తుంది? లాగేస్తుంది. కనుక పాపుల మార్గమందు నిలవకూడదు. అప్పుడు నువ్వు చేసిన కార్యమంతా సఫలమవుతుంది. మూడవ హెచ్చరిక చేస్తున్నాడు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు. అప్పుడు నువ్వు చేసిందంతయు సఫలమవుతుంది. అపహాసకులు కూర్చుండు చోట. అపహాసకులు అంటే మనందరికీ తెలుసు, హేళన చేస్తారు. కాలేజీలో అయితే అమ్మాయిలు వెళ్తూ ఉంటే అబ్బాయిలు హేళన చేస్తారు. కొంతమంది సరిగా వస్త్రములు లేకపోతే వారు వస్త్రములు చూసి, కొంతమంది ఏమైనా కొంచెం పంజాబీ డ్రెస్ లూజ్గా ఉందనుకోండి, ఈ కాలేజ్ అబ్బాయిలు ఏమంటారు, వీళ్ళు సర్కస్ అమ్మాయిలాగా ఉందిరా అని హేళన చేస్తారు. లేకపోతే మనం బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒరే భక్తుడి దిగి వచ్చాడురా, హేళన చేస్తారు. లేకపోతే కొంచెము మనము స్త్రీలు ఒక బ్లౌజ్ మంచిగా కుట్టించుకొని ఈపు మెడ కనబడకుండా పై కుట్టించుకున్నారనుకోండి, ఒరే ముసలమ్మలాగా ఉందిరా, హేళన చేస్తారు. అపహాస్యము చేస్తారు. అపహాస్యము బైబిల్ అస్సలు చోటివ్వదు. వాడు క్రైస్తవుడైనా ఏ మతస్థుడైనా అపహాసకులు కూర్చుండే చోటున మనం అపహాస్యం చేయవసరం లేదు. కొన్ని కూడల్లో, కొన్ని సెంటర్లోని తూము అంటే వంతెన, కల్వట్, మధుము కూడా అంటారు కదా, మధుము దగ్గర కూర్చుంటారు కుర్రోళ్ళు ఇద్దరు ముగ్గురు. వెళ్ళిపోయే వాళ్ళందరినీ చూసి వంక పెట్టి నవ్వుతూ గేలి చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనము వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు అరే తప్పురా అని చెప్తాం. 4వ రోజు మనం కూడా మొదలెడతాం హేళన చేయడం. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకపోతే నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ ప్రతి దానికి ఒక నిర్వచనం ఇస్తా ఉంది. కొంచెము మాట్లాడకుండా వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తాం. దయచేసి నేను ముగించేస్తాను త్వరలో. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు, మంచిది కాదు నీకది. ఏం చేశారంట? పోలీసులు వచ్చారంట, ముంజులు తిన్నామని వదిలేసి ఏం చేశారంట, ఆ ముంజు పైన కట్ చేస్తారు కదా, ఏమంటారు దాని, ఇక్కడ తాటికాయ కట్ చేసిన పైది గుంజు లోపలిది ఆ పెచ్చు నరుగుతారు కదా యువతలు, దాన్ని ఏమంటారు, ఆ మోర ఏదో ఆ పెచ్చు, అది తిన్నవాడిని పట్టుకున్నారంట. అయ్యా ఎవరు లేరు కదా ఇక్కడ, ఇదంతా వదిలేసి వెళ్ళిపోయిన సరిగే కదా అనుకుని నాకులేంటాడు అమాయకుడు ఏం చేశాడంట, అక్కడ కూర్చుని ఆ పై తింటున్నాడంట. ఆ పొలం యజమాని, ఆ వ్యవసాయకుడు, ఆ రైతు ఏం చేశాడంటే, అయ్యా ఈ తాటికాయల తేగల కోసం నేను ఉంచుకున్నాను, నేను తెలియని టైంలో ఎవరో వచ్చి నా తాటి చెట్టుకున్న గెల్లన్నీ నరికి పారేశారు కనుక రండి కొంచెము కంప్లైంట్ తీసుకోవాలంటే పోలీసు వాళ్ళు ఎలాగొస్తారు, హారన్ మోగించుకుంటూ వస్తే అందరూ పారిపోయారు. అసలు విషయం ఇటు దొంగలు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇందులోకి నాకులాంటి వాడు వచ్చి వీళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇంకా ఉన్నాయి కదా అనుకుని చక్క ధీమాగా తింటే వీడిని పట్టుకుపోయారంట పోలీసులు. ఆ రీతిగా అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే అపహాసకుడిని విడిచి వెళ్ళిపోతాడు. కానీ నీవు నేను ఏమీ తెలియక అక్కడే ఉంటే కొన్నిసార్లు మనము చేయని దానికి కూడా శ్రమ అనుభవించవలసి వస్తుంది. కనుక అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు. అప్పుడు ఏం చేయాలంట? ఈ 3 చేయొద్దన్నాడు. మొదట అంటున్నాడు నడవద్దు అన్నాడు, రెండోది నిలబడొద్దు అన్నాడు, మూడోది కూర్చోవద్దు. ఎక్కడెక్కడ నడవకూడదో,
ఎక్కడెక్కడ నిలబడకూడదో, ఎక్కడెక్కడ కూర్చోకూడదో దావీదు మొదటి అధ్యాయంలో మొదటి భాగంలోనే తెలియచేశాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ధర్మశాస్త్రంలో మంచి మాటలు ఉన్నాయి, శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం ఏంటంటే, డాక్టర్లు కూడా మందిస్తే బ్రతుకుతాం. ఎంతవరకు ఉపశమనం ఉంటుంది? నీ శరీరము సహకరిస్తే నువ్వు వేసుకున్న మందు నీకు పని చేస్తుంది. నీ శరీరం సహకరించట్లేదు అనుకోండి, డాక్టర్లు అంటారు మా చేతుల్లో ఇది లేదండి, మీరు వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. డాక్టర్లు మారుస్తూ ఉంటాము. ఆఖరి డాక్టర్ ఏం చెప్తాడంటే, అయ్యా మీరు చేసే ప్రయత్నం అంతా వ్యర్థమండి, డబ్బు ఖర్చు పెట్టవద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, వ్యర్థము అని చెప్తారు వాళ్ళు. మీరు చేసే ప్రయత్నం వ్యర్థము. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ వ్యాధికి, ఈ బలహీనతకి ఎవరు చికిత్స చేయలేరు, డబ్బులు ఖర్చు తప్ప మీకు ఫలితము ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు చేసే ప్రయత్నం అంతా సఫలమవుతుందని. డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చు, నీ మత పెద్దలు చేతులు ఎత్తేయవచ్చు, నీ మత గురువులు చేతులు ఎత్తేయచ్చు, నీ కుల పెద్దలు చేతులు ఎత్తేయచ్చు, నీ గ్రామ పెద్దలు చేతులు ఎత్తేయచ్చు. కానీ నేను బోధిస్తున్న జీవగల దేవుడు అంటున్నాడు, నీవు చేసేదంతా సఫలమవుతుంది. కానీ దానికి ఒక తీరి పెట్టాడు దేవుడు. ఏది మడితే అడ్డగోలుగా అడిగితే దేవుడు చేసేస్తాడా? చేయడు. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన పరిశుద్ధతకు ఆధారభూతుడు గనుక దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యతలోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రతి మత పెద్దలు, గురువులు చెప్తారు, అయ్యా నీకు సర్పదోషం ఉందండి అంటారా? అనరా? సర్పదోషం ఉందండి, మీ ఇంట్లో ఎవరో ఎక్కడో పామును కొట్టేశారండి, మీ ఇంట్లో ఎవరో ఎక్కడో ఏదో చేశారండి, ఏదో ప్రాణహత్య దోషం ఉందండి. ఈ దోషము పోవాలంటే మీరు కొంత తీసుకురండి, ఇన్ని కొబ్బరికాయలు తీసుకురండి, ఈ నట్టెబొళ్ళు తీసుకుని రండి, ఇంత కుంకుమ తీసుకురండి, పసుపు తీసుకురండి, జీలకర్ర తీసుకురండి, ఒక పంచి తీసుకురండి, చీర తీసుకురండి, దీన్ని తీసుకుని వచ్చి ఒక హోమము చేస్తే పోతుంది అని. కానీ బైబిల్ ఏమి అడగటము లేదు. బైబిల్ నిన్ను నన్ను అడిగేది ఏంటంటే, నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ యొక్క జీవన శైలిని మార్చుకొని వాక్యం చెప్తా ఉంది. గుమ్మడికాయలు, టెంకాయలు ఇవన్నీ అడగట్లేములే దేవుని వాక్యము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధన్యతలోకి వెళ్ళిపోతే ఎవరన్నా నిన్ను ఆపగలరా? ఆపలేరు. యెహోవా నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? లోకమంతా ఒకటైపోవచ్చు, లేకపోతే గ్రామం అంతా ఒకటైపోవచ్చు, కానీ దేవుడు అక్కడ నీ పక్షానుంటే ఎవరు నీకు విరోధముగా ఉండలేరు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు అని వాగ్దానం సెలవిస్తా ఉంది. నువ్వు ధన్యుడవు అని చెప్తా ఉంది. అతడు ఎలా ఉంటాడంట? దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా ఉంటే, పాపుల మార్గమున నిలవకుండా ఉంటే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా ఉంటే, అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై. ఒక వృక్షము, ఒక చెట్టు, లేకపోతే మనం ఇప్పుడు పండిస్తున్న పొలము, మన పొలం ఎక్కడ ఉండాలని కోరుతాము? కాలువ ఒడ్డున ఉండాలి. తూములు ఇప్పుతారు కదా, తూమేనంటారు. అవి గేట్లు, చిన్న చిన్న గేట్లు ఏమంటారు? చిన్న చిన్న గేట్లు పెడతారు కదా అక్కడక్కడ, దాన్ని తిప్పుతారు కదా. కళాశాలు ఇదివరకు ఉండేవారు, ఉన్నారు లేదు తెలియదు, కానీ దానికి దగ్గరగా ఉండాలని మన పొలము కోరుతాము. అలాంటి పొలానికి రేటు కూడా ఎక్కువ వస్తుంది. ఇలాగుంటే ప్రభు అంటున్నాడు,
ఒక చెట్టుకి నీరు ఎప్పుడు అందుతున్నది, ఎప్పుడు నీరు కావాల్సిన చెట్టు ఒకటి ఉంటుంది. ఏ చెట్టు చెప్పండి? అది వ్యవసాయకులు ఉన్నారు కదా ఇక్కడ. అట్టి చెట్టుకి ఎప్పుడు నీళ్లు కావాలి. నీళ్ళుంటే ఎన్ని గెల్లైనా వేసేస్తుంది అట్టి చెట్టు. మిగతా చెట్లకి అత్తమాటికి నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు. కానీ అరటి చెట్టు ఎక్కడ పెడతాము? మనం ఎక్కడ నీళ్ళు వాడుతున్నామో అక్కడ వేస్తాము. దానికి ఎరువు వేయకపోయినా, డిఏపి వేయకపోయినా, వేపిండి వేయకపోయినా, లేకపోతే యూరియా వేయకపోయినా నీళ్లు తగిలిందంటే గెలలు వస్తానే ఉంటాయి. ఆ రీతిగా దేవుడు అంటా ఉన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకుండా ఉండే ఏ మగోడైనా, ఆడ వ్యక్తి అయినా, ఎవరైనా సరే, ఏ మానవుడైనా నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఎప్పుడు పచ్చగానే. అట్టి చెట్టు ఎప్పుడైనా ఎండిపోతుందా? ఎండదు. ఎప్పుడు ఎండిపోతుంది? దాని టైం అయిపోతే ఎండిపోతుంది. ఇంకొక చెట్టు వస్తానే ఉంటుంది. చావు ఉండదు అట్టి చెట్టుకి. ఈ చెట్టు చచ్చిపోతుంది, పక్కన పిల్లక మొలకెత్తుతూనే ఉంటుంది. అట్టాకులు మిగతా ఆకులు లాగా ఎండిపోవు. దాని కాలం అయిపోయినప్పుడు అది అయిపోతుంది. కానీ మిగతా చెట్లకి ఒక చెట్టు ఒక్కొక్క కాలం వచ్చినప్పుడు, వసంత కాలం వచ్చినప్పుడు చెట్టు తన ఆకుని రాల్చేస్తుంది. కానీ నీవు ప్రవక్తను మార్చుకుంటే, నీ భక్తి విధానం మార్చుకుంటే, నువ్వు నిజమైన భక్తి చేస్తే ఎలాగుంటావంట? నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఎప్పుడు పచ్చగా ఉన్నట్లుగా నీ కుటుంబము, నీవు కూడా ఎలాగుంటావు? పచ్చగా ఉంటావు. అతడితో నీటి కాలువల ఓరన నాటబడింది, ఆకు వాడక తన కాలమందు. ఆకులు కూడా వాడిపోవంట. ఆకులు కూడా వాడిపోవు. ప్రియమైన దేవుని సంగమా, ఆకులకి మనం ఏమైనా విలువిస్తామా చెప్పండి? మనం ఎప్పుడు చూసేది చెట్టుకి ఆకులు ఉన్నాయా లేదు చూడము. చెట్టుకి ఎప్పుడు కాయలు ఉన్నాయా చూస్తాం. ఏ చెట్టు అయినా అవనివ్వండి. కొన్ని చెట్లకైతే ఆకులు కూడా తీసేస్తాం. ఏ చెట్టు? మల్లి చెట్టుకి. అవునా? వేసవి కాలం వస్తే స్త్రీలు ఏం చేస్తారు? మల్లి చెట్టు దగ్గర కూర్చుని దాని ఆకులన్నీ తీసేస్తారు. ఎందుకంటే పూలు కాయాలని, దాని మీద ప్రేమతో కాదు. ఆకులు రాల్చేసి దానిని బోడి చేసేసి దాని రూపం లేకుండా చేసి దాంట్లో ఫలములు ఆశిస్తాం. అది మానవ యొక్క నైజం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆకులు నీకుంచి, నీ స్వరూపం నీకుంచి, నీ సొగసు నీకుంచి, నీ ఐశ్వర్యం నీకుంచి నేను ఇంకనూ నేను ఆశీర్వదిస్తాను, నా మాట వింటే అంటున్నాడు దేవుడు. మనము మన యొక్క బుద్ధి వేరేగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాము. ఎదుటి వాళ్ళు పాడైపోయినా పర్లేదు, మనకు ఫలము రావాలి. మల్లి చెట్టే మనకు ఉదాహరణ. చేస్తున్నారా మీరు ఎవరైనా అలాగా? చేయకపోతే ఎలా పూలు కాస్తాయి అంటారా? అది ధర్మం. మల్లి చెట్టుకి ఆకులు తీయకపోతే పూలు రావని ఆకులు రాల్చేస్తాం. కానీ నా యేసయ్య అలాంటి వాడు కాదు. ఆకు రాలనివ్వడంట. ఆకు వాడిపోనే ఉన్నాడు. ఆకులు ఏంటి రాల్స్తాడు? రాల్చడు ఆయన. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. బ్రతికించేది వాక్యము. చచ్చిపోతున్న వాడిని చంపేస్తుంది లోకపు యొక్క మాటలు. కృషించిపోయేవాడిని ఇంకా క్రూరమైన మెట్లోనికి నడిపిస్తుంది లోకం యొక్క మాటలు. కానీ దేవుని మాటలు చనిపోతున్న వాడిని బ్రతికిస్తుంది. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలము సఫలము సఫలం అంటున్నాడు దేవుడు. దుష్టులు ఎలాగుంటారంట? అలాగుండరు. దుష్టులైతే అలాగుండరు. ఎలాగుంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దుష్టులు ఎలాగుంటారు? పొట్టు. గాలి వీసింది అనుకోండి, కళ్ళంలోని చేట పట్టుకున్న రైతు, వ్యవసాయకుడు చేట పైకి లేపి ఇసురుతా పైనుంచి కిందకి రాలుస్తా ఉన్నప్పుడు బలమైన ధాన్యపు గింజలు, దాంట్లో బియ్యం ఉన్న ప్రతి గింజ అతని యొక్క కాళ్ళు దగ్గర ఉన్న గుట్ట మీద పడతాయి. పొట్టంతా కళ్ళములోంచి ఎగిరిపోతుంది. దుష్టుడు అలా ఉంటాడంట. దుష్టుడు అంటాడు ఎగిరిపోతాడు. పైకి వేసినప్పుడు ఎగిరిపోమని వ్యవసాయకుడు చెప్తాడా? చెప్పడు. రైతు పొట్టు నువ్వు గింజలేవు లోపల ఎగిరిపోమని చెప్తాడా? పైకి ఎగరేస్తాడు.
దాని టైం వచ్చింది కనుక అదే ఎగిరిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వాక్యం వింటున్న కుటుంబస్తులారా, ప్రియమైన వాక్యం వింటున్న స్నేహితులారా, రక్త సంబంధులారా, ఎవరైనా సరే బైబిల్ చెప్తా ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవకు, ఎగిరిపోతావు. నీకు ఫలం ఉండదు, లోకంలో ఉనికి ఉండదు. కనుక దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. మన మార్గము పాప మార్గమా, మన మార్గము పరిశుద్ధమైన మార్గమా, దేవునికే తెలుస్తుందంట. ఏ మార్గంలో ఉంటున్నాం మనము? ఇప్పుడే సాక్ష్యం విన్నాము కదా, ఏదో మత ప్రచారానికో సాక్ష్యం చెప్పిస్తారండి మీరు అనుకోవచ్చు కదా, కానీ ఇది మత ప్రచారము కాదు. నేనే మార్గము సత్యము జీవమునైన వాగ్దానము సెలవిస్తూ ఉంది. రకరకమైన అన్య కుటుంబంలో పుట్టిన మీలో కొంతమంది, లేకపోతే వేరే మతాచారాల ప్రకారం నడుచుకున్న మీలో కొంతమంది ఈ మార్గములోకి ఎందుకు వచ్చారంటే, ఇది బ్రతికించే మార్గము, ఇది నీకు నీ కార్యములు సఫలము చేసే మార్గము, ఇది నీ పనుల యొక్క భారము తగ్గించే మార్గము. దేవుడు అంటా ఉన్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త, నేను ముగిస్తాను 2 నిమిషాల్లో, 2 నిమిషాలు నేను ముగించేస్తాను, ఇంకా 4 నిమిషాల్లో నేను ముగిస్తాను, 4 నిమిషాలు. మత్తయి 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరన్నా ఏడిపితే ఎందుకరా ఏడుస్తున్నావు? నీ ఏడుపు నన్ను చంపేస్తుందిరా, నీ ఏడుపు నన్ను. చూడండి, ఇంటికి ఆడబిడ్డ వచ్చింది, ఆడబడుచు వచ్చింది అనుకోండి పండక్కి, ఇంటిలో నుంచి ఆడబిడ్డ అల్లుడు ఏడుస్తూ వెళ్ళారు అనుకోండి, ఏమంటారు? ఏ ఆడబిడ్డని ఏడుస్తూ పంపించకూడదురా, నీకు మేలు కలగదు, నీవు ధన్యుడు కాదు, నీకేదో కీడొస్తే సంతోషంగా పంపించు. నిజమే అనుకుందాం, ప్రక్కన పెడదాం దాన్ని. కానీ బైబిల్ చెప్తుంది, దుఃఖపడేవారు, ఏడుపుకి దుఃఖానికి సంబంధము లేదు. దుఃఖపడము యెరూషలేము కుమార్తెలారా, బైబిల్ చెప్తా ఉంది, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు వారందరూ వచ్చి ఏం చేస్తారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు చచ్చిపోతున్నావు అని అందరూ గొళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము, మీ కుటుంబము కోసము, మీ బిడ్డల కోసము, మీ భర్తల కోసం ఏడవండి. అంటే అర్థమేంటి? నువ్వు ధన్యుడవు కావాలి. అయ్యా నా భర్త సరిలేడు, నా భార్య సరిలేదు, నా కుమారుడు సరిలేడు, నా కుమార్తె సరిలేదు, నా అల్లుడు సరిలేదు, నా కోడలు సరిలేదు, నా మనవడు సరిలేడు, మనవరాలు సరిలేరు ప్రభా. దుస్తుల మార్గంలో నడుచుకుంటున్నారు, పాపుల మార్గంలో నిలబడుతున్నారు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నారు అని ఏడిస్తే దేవుడిని ఓదార్చి నేను ధన్యతలోనికి నడిపిస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 9వ వచనము, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. ఏముండాలంట? మన తండ్రి మనకు ఆస్తి రాయాలంటే మనకి ఏమై ఉండాలి? ఆడు కొడుకో కూతురు అయి మనము ఉండాలి, లేకపోతే రాస్తారా? తదనంతరం నా బిడ్డలకి అని రాశాడు అనుకోండి, ఏ తండ్రి అయినా వీళ్ళమ్మలో బిడ్డల పేరు రాయకుండా, ఇప్పుడు ఆ ఆస్తికర్తలు వారసులు ఏం చేస్తారు? నేను అతను కుమారుణ్ణి లేకపోతే అతను కుమార్తెని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా? చేయరా? చేయకపోతే ఆస్తి వస్తుందా? అతను పేరు రాయలేదు, ఇది పలానా కొడుకైనా పలానా పలానా, నా కూతురైనా పలానా పలానా అని రాయకుండా, నా ఆస్తి నా తదనంతరము నా బిడ్డలకి చెందాలని రాశాడు అనుకోండి, ఇప్పుడు విడనాడబడిన కొడుకులు కానివ్వండి కూతురు కానీ ఏం చేస్తారు? అతను కొడుకు కూతురు అని నిరూపించుకునే ప్రయత్నము చేసి ఆస్తిని సంపాదించుకుంటారు. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది.
ఏంటంట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని ఏముండాలంట? సమాధానము. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? జవాబా? సమాధానం అంటే ఏంటి చెప్పండి? సమాధానం అంటే కలహము లేనితనము సమాధానం. కయ్యమునకు కాళ్ళు దువ్వకపోవడము సమాధానము. నీ గృహంలో సమాధానం ఉందా? కూతుర్ని కోడలు ఒకలేక చూడగలమా? అల్లుడిని కొడుకుని ఒకలేక చూడగలమా? సమాధాన ఆత్మ ఉందా? మన ఇరుగు పొరుగు వాడిని, శత్రువుని, మిత్రుని ఒకలేక చూడగలమా? బైబిల్ ఏం చెప్తుందంట చూడండి. బైబిల్ దానికోసం ఏం చెప్తుందో, బైబిల్ దానికోసం ఏం చెప్తుందని చెప్పి ముగించేస్తాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 47వ వచనం. మత్తయి 5:47. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయించినది ఏమి? అన్యుల జనులను అలాగూ. అంటే అర్థం ఏంటి? మనం ఏం చేస్తాం? మనకి ఎవరైనా వందనాలు పెడితే వందనాలు పెడతాం. మన ఇంటికి ఎవరైనా పెళ్ళికి వస్తే వాళ్ళ పెళ్ళికే వెళ్తాం. మనం చచ్చిపోయినప్పుడు మన ఇంట్లో, మనం చచ్చిపోయిన మనం ఎలాగ చూడడం అనుకోండి, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఫలానా వాళ్ళు పరామర్శించడానికి వస్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే పరామర్శించడానికి వెళ్తాం. ఇది అన్య సాంప్రదాయం అంట. మనం ఏం చేస్తాం? పెళ్ళి ఎవరికైనా ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, మనకి శుభలేఖ కార్డు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? కార్డు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోగానే లోపల పుస్తకం ఉంటుంది, దొలగొట్టి పేజీ తిరగేస్తాం. ఎందుకు? ఆడు ఎంత కట్నం రాశాడు రా, అది చూసి మనం కూడా ఆ కట్నంతో రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఇది అన్య సాంప్రదాయం. వాళ్ళకున్నదో నీకు పెట్టారు. నీకు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నీకు కలిగినంతలో నువ్వు పెట్టాలి. కానీ ఇది ఏదో మనం చూసి బాకీ తీర్చుకోవడానికి వెళ్ళినట్లుగా మనం దాన్ని చేయకూడదు. బైబిల్ దాన్ని సమర్థించటం లేదు. నీ సహోదరులకు మాత్రమే వందనము చేసేలా మరి ఎక్కువ నువ్వు చేయించినది ఏమిటి? అన్యులను అలాగూ. నువ్వు చేస్తున్నది ఏది? నేను దేవుడు బిడ్డనని చెప్తున్నావు, నేను క్రైస్తవునని చెప్తున్నాను, నేను యేసుప్రభువును బోధిస్తున్నానని చెప్తున్నాను. నా శత్రువుని నేను నా మిత్రుని ఎలా ప్రేమించాలో నా శత్రువుని కూడా అలాగే నేను ప్రేమిస్తే మనం ఎక్కువగా చేసినట్లుగా అవుతుందంట వాక్యము. కనుక ఇంకేమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఇదే వాక్యము సంబంధించి లోక 6:32 ఆఖరిగా లోక 6:32 లోకరాసు సువార్త 6వ అధ్యాయం 32వ వచనము. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి మెప్పు కలుగుతుంది? ఇందాక అన్యులు అన్నాడు, ఇప్పటికి ఏమన్నాడు? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మన ప్రేమించేవారు మనం ప్రేమిస్తే మనం కూడా ఏంటి? అన్యులమే. మనం ప్రేమించేవారు మనం ప్రేమిస్తే మనం కూడా పాపులమే. బైబిల్ చెప్తా ఉంది. నీ శత్రువును ప్రేమించగలిగితే, నీకు అపాయము, నేను కీడు చేసి నువ్వు ప్రేమించగలిగితే దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యతలోనికి వెళ్ళిపోతావు. సమాధానము నీలోని ఉంటుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు గనుక అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఈ గృహంలో సఫలమవడానికి ఏదైనా ఆటంకం ఉంటే, వారు గృహ నిర్మాణ పనుల్లో కానీ, వారు చేస్తున్న ఆ బోర్వెల్లోని మంచినీళ్ళ విషయంలో కానీ దేవుడు సఫలము చేయాలి. ఈ కార్యక్రమం జరిగించడం ద్వారాగా ఆ గృహంలోనికి ఆశీర్వాదం రావాలని, తద్వారాగా దేవుని యొక్క దీవెన ఆ గృహంలో ఉండాలని మనందరినీ పిలిచి కూటమి ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ దానికి ఒక కొలమానం దేవుడు ఇచ్చాడు. నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. ఇలాగుండాలి, ఇలాగు చేయాలి, ఇలాగుండు. నీ ధనధాన్యం నేను అడగటం లేదు, నీ డబ్బు నేను అడగటం లేదు, నీ హృదయము నేను
కోరుతా ఉన్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి ఉందా మనకి? ఈ కుటుంబానికే కాదు, వాక్యం బోధిస్తున్న నాకు, వింటున్న మీకు, మనకు హృదయ శుద్ధి ఉందా? దేవుని దర్శనము చూడాలంటే మనం అనుకుంటాము, దేవుని దర్శనము చేయాలంటే కొంత ఈవులు, కొన్న పలహారములు తీసుకుని, కొంత దశమ భాగము కానుకలు తీసుకుని వెళ్తే దేవుని దర్శనం పొందామనుకుంటాం. దేవుని దర్శనం గుళ్ళోకి వెళ్తే వచ్చేది కాదు, చర్చిలోకి వెళ్తే వచ్చేది కాదు, పాస్టర్ గారు నెత్తి మీద చేస్తే, ప్రార్థన చేస్తే వచ్చేది దేవుని దర్శనము కాదు. హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుని చూస్తావు. దేవుని చూసినప్పుడే దేవుని దర్శనము నీకు కలుగుతుంది. గుళ్ళో దర్శనం కాదండి, చర్చిలో దర్శనం కాదు, మసీదులోకి వెళ్తే ప్రార్థన చేస్తే నాకు దర్శనమైంది అనుకుంటాం. గుళ్ళోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని దేవుడికి హారతి ఇచ్చి, ఊదొత్తులో అగరబత్తులు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి అట్టుబొలు పెడితే దేవుని దర్శనం దొరుకుతుంది అనుకుంటున్నాం, భ్రమ పడుతున్నాం. చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చిలోనికి కొంత కానుక పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుని దర్శనం దొరికిందని భ్రమపడుతున్నాం. కానీ లేఖనం అలాగే చెప్పటం లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శనము చేస్తారు. దేవుని చూడడం అంటే దేవుని దర్శనము చేయడము. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన కుటుంబమా, దేవుని వాక్యం మనందరూ హెచ్చరిస్తూ ఉంది, నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. ఈ ధన్యతలోకి నీవు నేను రావాలి. అలా వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా.